1996వ సంవత్సరంలో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. దీంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా రావడం నిజంగా మంచి విషయమనే చెప్పాలి. అయితే ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా, ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంది అనే విషయాన్ని మనం ఈ స్టోరీలో తెలుసుకుందాం. తమిళ సినిమా ఇండస్ట్రీలో కమల్ హాసన్ లాంటి నటుడు మరొకరు లేరనే విషయం మనందరికీ తెలిసిందే. అలాంటిది కమల్ హాసన్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో చేసిన భారతీయుడు 2 సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. 1996వ సంవత్సరంలో వచ్చిన భారతీయుడు సినిమా సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు భారతీయుడు 2 సినిమా రావడం నిజంగా మంచి విషయం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఇండియాలో విపరీతంగా లంచాలు తీసుకోవడం, అవినీతి పెరిగిపోవడంతో సామాన్య జనాలు బతకడం చాలా కష్టమవుతుంది. ఇక ఇలాంటి సందర్భంలోనే సిద్ధార్థ్ భారతీయుడు మళ్లీ తిరిగి రావాలి. సేనాపతి పాత్రలో నటించే కమల్ హాసన్ వస్తేనే ఇక్కడ సిస్టమ్ అంతా సెట్ అవుతుందనే ఉద్దేశంతో భారతీయుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనే విషయాల గురించి తెలుసుకుని అతన్ని మొత్తానికైతే ఇండియాకి రప్పించే ప్రయత్నం చేస్తాడు. ఇక సేనాపతి వచ్చిన తర్వాత ఇక్కడ సిస్టమ్ ఎలా సెట్ చేశాడు, అవినీతి పైన ఎలాంటి యుద్ధం చేశాడు, మొత్తానికైతే ఇక్కడున్న సిస్టమ్ ని ఎలా మారుస్తాడనేది ఈ సినిమా కథ. దర్శకుడు శంకర్ తన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాని కూడా చాలా గ్రాండ్ గా తెరకెక్కించాడు. ఇక ఎక్కడ రాజీ పడకుండా విజువల్స్ పరంగా చాలా ఉన్నతమైన స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించి మరోసారి తన విజువలైజేషన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. ఇక సేనాపతి ఇండియాకు వచ్చేంత వరకు కొంచెం బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత నుంచి మాత్రం స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ గా నడిపించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక సేనాపతి క్యారెక్టర్ లో కమల్ హాసన్ మాత్రం చెలరేగిపోయాడనే చెప్పాలి. అలాగే శంకర్ కూడా కమల్ హాసన్ కి ఎలాంటి లిమిటేషన్స్ లేకుండా తనకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందువల్లే కమల్ హాసన్ ఆ పాత్రలో మొదటి నుంచి చివరి వరకు కూడా నటించడమే కాకుండా జీవించేశాడు. ముఖ్యంగా అలాంటి పాత్రలు చేయాలంటే నటుడికి గట్స్ ఉండాలి. అలాంటి క్యారెక్టర్ తో మెప్పించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి. తన నట విశ్వరూపాన్ని మరోసారి ఈ సినిమాలో చూపించాడు. ఇక అవినీతి పైన సినిమాలు చేసి దాన్ని కమర్షియల్ గా సక్సెస్ చేయడంలో శంకర్ రుబించిన దర్శకుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమాని కూడా అదే ప్యాటర్న్ లో తీసి సక్సెస్ సాధించాడు. ఇక స్టైలిష్ గా ఒక సినిమాని తెరకెక్కించడంలో శంకర్ రుబించిన దర్శకుడు మరొకరు లేరు అనేది వాస్తవం. ఇక ఈ సినిమాతో ఆయన మరోసారి కూడా తనని తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేశాడు శంకర్. అలాగే ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే శంకర్ డైరెక్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. సెంటిమెంటల్ సీన్స్ కూడా చాలా హై ఫీల్ ఇస్తాయి. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ తనదైన రీతిలో నటించి మెప్పించడమే కాకుండా మరోసారి ఈ క్యారెక్టర్ ని ఛాలెంజ్ గా తీసుకుని చేశాడు. ఎక్కడా కూడా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా అంతే ఎఫర్ట్ పెట్టి నటించడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా మొత్తాన్ని కూడా కమల్ హాసన్ తన భుజాల మీద మోసుకు వెళ్ళాడు. ఎప్పుడైతే సేనాపతి క్యారెక్టర్ ఎదురవుతుందో అప్పటి నుంచి సినిమా అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తోంది. అలాగే కమల్ హాసన్ చేసిన కొన్ని సీన్లు అయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉన్నాయి. నిజంగా తన యాక్టింగ్ ని చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. ఈ ఏజ్ లో కూడా ఒక క్యారెక్టర్ కోసం అంత డెడికేషన్ తో వర్క్ చేసే మరొక నటుడిని మనం చూడలేం. కానీ కమల్ హాసన్ మాత్రం ప్రతి చిన్న మైన్యూర్ ఎక్స్ప్రెషన్ ని కూడా చాలా కేరింగ్ తో ఇస్తూ ఎక్కడ మైనస్ జరగకుండా తాను ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాలో అలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చి సినిమాని సక్సెస్ చేయడంలో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. ఇక సిద్ధార్థ్ కూడా ఈ సినిమాలో ఒక పాత్రని పోషించడం, కమల్ హాసన్ కి సపోర్ట్ గా నటిస్తూనే తను కూడా అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ప్రేక్షకులందరిలో మంచి గుర్తింపుని సంపాదించుకున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల్లో నటించి మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక అందులో సక్సెస్ కూడా అయ్యారనే చెప్పాలి. ఇక
ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అనిరుద్ తన మ్యూజిక్ ని అంత పర్ఫెక్ట్ గా ఇవ్వలేకపోయాడు. భారతీయుడు సినిమాలో ఏఆర్ రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ అయితే ఇచ్చాడో ఇప్పుడు అనిరుద్ అలాంటి మ్యూజిక్ ని ఇవ్వడంలో చాలా వరకు తడబడ్డాడనే చెప్పాలి. ఇక భారతీయుడు సినిమా ఒక మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దాంట్లో ఉన్న ప్రతి పాట కూడా ప్రేక్షకుణ్ణి అలరిస్తోంది. కానీ ఈ సినిమాలో ఉన్న సాంగ్స్ అయితే అంత ఎఫెక్టివ్ గా లేవు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంతవరకు పర్వాలేదు అనిపించినప్పటికీ అంత ఎఫెక్టివ్ గా అయితే అనిపించడం లేదు. కొన్ని సీన్లలో శంకర్ దగ్గరుండి మరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చేయించుకున్నట్లుగా తెలుస్తోంది. అందుకే కొన్ని సీన్లలో మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ అయింది. ఇక విజువల్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమాకి విజువల్స్ చాలా వరకు ప్లస్ అయ్యాయి. రవివర్మన్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉండటమే కాకుండా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అస్సలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. చాలా గ్రాండియర్ గా ఉన్నాయి. ఎక్కడ ఎంతవరకు అవసరమో అంత డబ్బుల్ని పెట్టి ఈ సినిమాని రిచ్ లెవెల్లో తీసుకురావడానికి శంకర్ భారీ ఎఫర్ట్ అయితే పెట్టాడు. ఇక దానికి తోడుగా ప్రొడ్యూసర్స్ కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టడంలో ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అయితే వచ్చింది. ఇక సినిమాకి ప్లస్ పాయింట్స్ గా కమల్ హాసన్ యాక్టింగ్, శంకర్ డైరెక్షన్, విజువల్స్ వండర్స్ గా నిలిచాయి. మైనస్ పాయింట్స్ గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లో కొంచెం బోరింగ్ గా అనిపిస్తోంది. కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైనస్ అయింది. ఏదేమైనా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పుకోవచ్చు.